అమ్మా ఏనాలు అంటే ఇవేదో అయ్యా ఎన్ని అడ్డులు వచ్చినా నేను దగ్గరికి వచ్చేస్తాను. ఏం చేస్తాను? నా సుఖాన్ని వదులుకుంటాను, ఫ్యాన్ వదులుకొని ఆ మంచాన్ని వదిలేసి నీ దగ్గరకు వచ్చి కూర్చుంటాను. అయ్యా నీ దగ్గర వచ్చి కూర్చుంటాను, నా సుఖాన్ని వదులుకుని దగ్గరికి వస్తాను. ఇలా చెప్తారు, ప్రతి మాట కూడా చెప్తారు. పేతురు తండ్రి ధోని వదిలి కష్టంలోకి వచ్చాడు, సముద్రం మీద నడిచాడు. అయ్యా గుడివాడు తండ్రి తన ఆధారాలు తెచ్చే డబ్బును వదులుకొని, జీవనోపాధిని వదులుకొని ఏసీ పిలిచాడు, వచ్చాడు, జయం పొందుకున్నాడు. కాళ్ళకి చూపించి అని ఎత్తుతూ ప్రార్థన చేయాలి. అమ్మా తర్వాత ఇప్పుడు కాదు, లాస్ట్లో ప్రార్థనలు 6వ ప్రార్థన అంటారు కదా, అంశ ప్రార్థన చేయాలి. అప్పటివరకు మీకు తర్వాత వాక్యానుసారంగా ప్రార్థించి, అయ్యా నేను మౌనంగా ఉంటాను, ఏం చేస్తానో నేను మాట్లాడు, సమస్య వస్తే నీకే అప్పగిస్తాను, నువ్వు ఇచ్చే పరిస్థితులు వచ్చిన సాగిపోతాను తప్ప ఆగిపోనని ఇవన్నీ నువ్వు 6వ ప్రార్థనలో చేయాలి. మొదటి ప్రార్థన మీకు అందరూ తెలుసు కాబట్టి వివరించినాక డైరెక్ట్ ప్రార్థన మనోనిదానం. అమ్మ ఇవాళ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకుని మనోనిదానంతో మీరు ప్రార్థన చేయదు. మనోనిదానం అంటే మౌనంగా ఉన్నాం, దేవుని వైపు చూడు, నీ బాధలను పక్కన తీసేసి, నీ సమస్యలను పక్కన తీసేసి జీవమగల దేవుని వైపు చూడు, సర్వోన్నతుని వైపు చూడు, సిలువలో వేలాడుతున్న ఆ యేసువారిని చూడు, ఒకసారి చూడు, మహిమారూపంగా ఉన్న దేవుని చూడు, వెలుగుగా ఉన్న యేసు వైపు చూడు. ఒకసారి ఇదే మనోనిదానంలో దేవుడు చూస్తే 2వ మెట్టు పాపొప్పుద నువ్వు ఒప్పుకోవాలి. ఈ మెట్లు మాట్లాడాలి. మొదటి మెట్లో నువ్వు దేవుడు చూడాలి, దేవుడు చూడకుండా నువ్వు ప్రార్థనలోకి వెళ్ళకూడదు. నువ్వు 2వ మెట్టు ఇది నువ్వు మాట్లాడవేలి మెట్టు పాపం ఒప్పుదల మెట్టి. సిలువ దగ్గర ఉన్నావు, సిలువే నీకు అన్ని కార్యాలు చేసేది. సిలువను చూడు ఒకసారి. నువ్వు ఎక్కడున్నావంటే ఇప్పుడు సిలువ వేయబడిన కల్వరి కొండ దగ్గర ఉన్నావు. కల్వరిలో యేసే కనబడుతున్నాడు నీకు, కల్వరిలో కనబడుతున్నాడు యేసే. పిడిగుద్దులు గుద్దించుకున్న యేసే కనబడుతున్నాడు. ఉమ్మి వేసుకున్న ముఖం మీద ఉమ్మి వేసుకుని తుడుచుకున్న యేసే కనబడుతున్నాడు. ఒకసారి చూడు, ఒకసారి వెనక నుండి తన్నింది ఒకడు, ముందు నుండి నవ్వింది మరి ఒకడు, వెనక నుండి తన్నింది ఒకడు, ఎన్నిలాడినారు, బాధలు పెట్టినారు, బంతులాడినారు, నోరు తెరవలేదాయి ప్రేమ, వదులు పలకలేదాయి ప్రేమ, నోరు తెరవలేదాయి ప్రేమ, వదులు పలకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. మళ్ళీ సిలువలో సాగింది యాత్ర, నీకోసమే ఆయన సిలువలో యాగం చేస్తాడు. సిలువలో ఆయన త్యాగం చేసేది, యాగం చేసేది, నడుస్తున్నది
నీ కొరకు ఒక్కసారి నీ అపరాధాలు ఒప్పుకో, నీ పాపాలను ఒప్పుకో, ప్రార్థించు, మౌనంగా ఉండొద్దు. యేసు రక్తంతో కడిగని ప్రార్థించు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను, చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను, రానోటిని నీదరికి మన్నించుము, రానోటిని నీదరికి మన్నించుము, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. అందరూ కూడా నీ అపరాధాలు ఒప్పుకోవాలి. అయ్యా నేను తండ్రి, నేను కంఫర్ట్ వదులుకుంటున్నది, నా సుఖాన్ని వదులుకోకుండా నీ కోసం తండ్రి నేను ప్రయాసపడుతున్నది, నన్ను క్షమించేవారు ప్రార్థన చేస్తాను. అయ్యా ప్యాన కావాలి తండ్రి, కుర్చీ కావాలి ప్రభు, నీకోసం శ్రమ పడుతున్నది అయ్యా, నీకోసం మోకరించలేకపోతున్నాను తండ్రి, నన్ను క్షమించేవారు ప్రార్థన చేస్తాను. నేను వదులుకోపోతున్నాను అయ్యా, నా సుఖాన్ని వదులుకోలేకపోతున్నాను తండ్రి, సుఖము కోరుకుంటున్నానయ్యా, నేను కోరుకుంటున్నాను. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులు అయ్యా సమస్య చూసి భయపడి మళ్ళీ తండ్రి మేము సుఖంగా ఉండేవాళ్ళు సుఖం కోరుకుంటున్నాను అయ్యా. ఆయన నీకు కలిగి నువ్వు దేవుని కోసం ప్రయాసపడు, మోకరించు, దేవుడు అడుగుతున్నాడు మోకరించు, నీకు కలిగింది వదులు, నీకు ఇచ్చిన వదులు, అప్యానం వదులు, దేవుని కోసం ప్రయాసం. అప్పుడు దేవుడు గొప్ప కార్యం చూస్తామని మాట్లాడుతుంది. నీకు అందరం వద్దండి, మీ పాపం వదులుకో, రోతమైన రోగమును ఆ రోత జీవితం వదులుకొని ప్రభు నన్ను క్షమించింది చేయాలి. ఎవరు కాదు నేను పాపం ప్రభు, నేను ఘోరమైన పాపం తండ్రి, నీ మాట విన పాపం ప్రభు, నీ మాట అంటే నాకు లెక్కలేదు తండ్రి, నన్ను క్షమించువా, నన్ను క్షమించు. నువ్వు మాట్లాడుతున్న సరే నేను వినలేకపోతున్నాను ప్రభు, విన్నా దాన్ని ఆచరించట్లేదే, నన్ను క్షమించు నాయన. అపరాధిని యేసయ్యా కృప చూపి అపరాధిని యేసయ్యా కృప చూపి నెపమేల్చగని కృపలో నెపమేల్చగని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా
మిక్కిలి బాధించితిని, మిక్కిలి బాధించితిని, మాకు చూపితివయ్యా, మాకు చూపితివయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవమయ్యా. మీ పాపాలు ఒప్పుకుంటే మూడో మెట్టులకు వెళ్దాం. మూడో మెట్టు తీర్మానం. తీర్మానం మెట్టు. తీర్మానం చేసుకో. అయ్యా, నీ మాటలు వినకుండా నేను తప్పు చేస్తున్నాను. ఈరోజు నా తీర్మానము వాక్యమని వెలుగులో ఉంటాను, నీ వాక్యం వింటానయ్యా ప్రార్థన చేసుకో. ఎవరికాడ తీర్మానం చేసుకోవాలి. నువ్వు నీవుగా తీర్మానం చేసుకో. నీ చెప్తే నువ్వు చేయటం కాదు, నువ్వు నీవుగా తీర్మానం చేసుకో. మనసు పూర్తిగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నువ్వు తీర్మానం చేసుకోవాలి. నీకు తెలియక నేను ఒకసారి చెప్తున్నాను, నీవు మాత్రమే చేసుకో తీర్మానం. అడుగు దేవుడిని అడుగు, తీర్మానం చేసుకో. వాక్యమైన వెలుగులో నడుస్తానని, నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నడుస్తానని ఈరోజు తీర్మానం చేసుకో. పాపమైన చీకట్లను ఉన్నాయా, నా సుఖాన్ని వదులుకుంటాను తండ్రి, నీ కోసం ప్రయాసపడుతున్నాయా అని ఈరోజు తీర్మానం చేసుకో. నీ తీర్మానం దేవుడు చూస్తున్నాడు. ఎన్ని అడ్డులు వచ్చినా నీ దగ్గరికి వచ్చేస్తాను తండ్రి. ఈరోజు నా తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకో. మౌనంగా ఉంటానయ్యా, నేను మాట్లాడుతాను, నేను సాగిపోతానయ్యా. తీర్మానం చేసుకో. నేను ఆగిపోనయ్యా, సాగిపోతాను. ఈరోజు నీ వైపు చూస్తాను తండ్రి. నా తీర్మానం చేసుకోవాలి. తీర్మానం. నీ తీర్మానం ఏంటి? శత్రు వైపు చూడండి కాక. నా చూపు, నా తలంపు, నా ఆలోచన నీవేనైనా. ఈరోజు నా తీర్మానం. నీ తీర్మానం మంచి తీర్మానం చేసుకో. ఎవరికాడు ప్రార్థన చేసుకోవాలి. ఏ మెట్టికి సమాధానం పెట్టి సమాధానం తీర్మానంలో ప్రభు నన్ను కాపాడు, నాకు ఆటలు మాట్లాడు. ఏంటి నీ తీర్మానం? నీ తీర్మానం ఏంటి? నువ్వు దేవుని పట్ల ఏం చేస్తున్నావు? తీర్మానం దేవుడిని చూస్తున్నాడు. నువ్వు ఏ తీర్మానం చేసుకుంటున్నావు ఈరోజు? ఏ చేయ కొరకు ఏ తీర్మానం చేసుకుంటున్నావు? నీ కోసం నేను సర్వం వదిలేటట్టు తీర్మానం. నీవు తప్ప నాకు వేరే దేవుడు లేదని తీర్మానం చేస్తున్నావు. అయ్యా, నీవు తప్ప నాకు వేరే దేవుడు లేదని తీర్మానం చేస్తున్నావు. ఆకాశం ఉంది కానీ, భూమి ఉంది కానీ, మీరు ఏదో దేవుడు లేడని ఈరోజు తీర్మానం చేస్తూ నేను దేనికి సాగిలు పడినంటే తీర్మానం చేస్తున్నాను. ఎవరికి సాగిలు పడినంటే తీర్మానం చేస్తున్నాను. నువ్వు చేస్తున్నా మనసు పూర్తిగా. నేను చెప్తే నువ్వు చెప్పినట్టు కాదు. పాఠం అప్పచెప్పుడు అప్పుడు చెప్పకూడదు. నీ హృదయంలో ఏ తీర్మానం చేసుకుంటున్నావో దేవుడికి తెలుసు. తీర్మానం చేసు. తీర్మానం చేసుకున్న నీవు 4వ మెట్టులకు వెళదాం. సమర్పణ చేసుకోవాలి. సమర్పణ చేసుకో సార్. ఏ సమర్పణ చేసుకుంటావు నువ్వు? సమర్పణ కోరుకున్నాడు. నువ్వేమంటావు? నా జీవితమే నీకు సమర్పణ అన్నావు. నేను నీకు అంకితం తండ్రి. తైలాభిషేక పండుగ రోజు నన్ను అభిషేకించుకో నీకు ఇష్ట ప్రకారంగా. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు.
నీ సమర్పణ అలా ఉండాలి. నీ సమర్పణ, దేవా నన్ను ఎందుకు ఈ లోకంలో పుట్టించావో దాని నిమిత్తమే నన్ను అభిషేకించని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఎవరు మౌనం ఉండదు. యేసు వైపు చూడాలి, సమర్పణ చేసుకో. సమర్పణ ఎవరికాడు అయ్యా నా ఆలోచనకి సమర్పణ, నా చెడు ఆలోచన రాలేదయ్యా. అందరూ నీ శరీరం దీనికి సమర్పించేస్తారు. అమ్మా నీ శరీరము, నీ ప్రాణం, నీ ఆత్మ సమర్పణ చేసుకో. ఒక్కొక్కరికి చేసుకోవాలి. నీ శరీరము, ఇగో లోకంలో ఉన్న ఈ శరీరము, శరీరాశ నేత్రాశ ఉందమో నీకు సమర్పణ. ఏము తిందమా ఏము తాగుదమా అని శరీరం కోరుకుంటుందయ్యా. నీకు సమర్పణ. ఈ శరీరాన్ని నలగొట్టుకుంటానయ్యా, సమర్పణ చెయ్యాలి. ఈ శరీరాన్ని నలగొట్టుకుంటాను తండ్రి, సుఖం కోరుకునయ్యా, కష్టంతోనే ఉంటాను తండ్రి, నీకోసం ప్రయాసపడుతున్నానని నీ శరీరాన్ని సమర్పించు అయ్యా. నా ప్రాణము, అందరూ కూడా చెప్పుకోవాలి, నీ ప్రాణము, నా ప్రాణము నీకు సమర్పణ. బ్రతికితే నీ పనిలో ఉంటాను, మరణిస్తే దగ్గర రావాలి. నా ప్రాణము నీకు అంకితం తండ్రి, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తాను తండ్రి. నేను రాను అన్నయ్యా. నాకు ఆయుష్కాలం పెంచమని నేను మాట్లాడుతుందండి. నీ ఇష్టమే, నీ ఇష్టమే, ప్రాణము నీ ఇష్టమే తండ్రి. నా ప్రాణం నీకు సమర్పణ చెయ్యాలి. అందరికి అర్థం అవ్వాలి ఈ మాట. అయ్యా ఆత్మ, నరుడికి నీవు పెట్టిన ఆత్మ, నీ ఆత్మ, హృదయం అనే ఆత్మ, మా హృదయంలో నీ ఆత్మ ఉన్నదయ్యా. ఈ ఆత్మ నీకు సమర్పణ. ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి, మాట్లాడండి అమ్మా. ఆ ఆత్మ కోసం మాట్లాడుకోండి. నీ ఆత్మ దేవుడికి వెళ్ళాలని చూస్తున్నాడు, నువ్వు సమర్పించేస్తావా? నువ్వు సమర్పించేస్తావా? సమర్పించుకో. నీ ఆత్మ దేవుడికి సమర్పించుకో. అగ్నిగుండంలోకి వెళ్ళిపోతామో, సాతానికి ఏర్పరిచిన అగ్నిగుండంకి పోతుందేమో, ఈరోజు సమర్పించేసి. నరుడికి పెట్టిన దీపం నీ ఆత్మ, అది ఆరిపోయిందమో వెలిగించయ్యా. నీకే సమర్పణది, నా ఆత్మ నీకు సమర్పించేస్తాను తండ్రి. చెయ్యాలి. శరీరం బలపడుతుంది, ఆత్మ బలహీన పడిపోతున్నామో నీకు సమర్పణ తండ్రి. శరీర ఆత్మ బలహీన పడకూడదయ్యా. చెయ్యాలన్నాడు. చాలా దీర్ఘంగా చేసుకోవాలి ప్రార్థన. చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ప్రాముఖ్యమైనవి చేసుకోవాలి. ప్రార్థన ఏ మెట్టిగా పెట్టి చేసుకోండి, ఏ మెట్టిగా పెట్టి సమాధానం ఇవ్వండి. అయ్యా నాకు జాబ్ రావాలి, నా కష్టాలు తీసే, ఇప్పుడు తీసే, ఇప్పుడు చేసుకోకూడదు, అది ఇప్పుడు చేసుకోకూడదు. నీ సమర్పణ ఏంటి అడుగుతున్నాడు. ఏ సమర్పణ చేసుకుంటాను? చేసుకోవాలి. నేను చెప్తే మీరు చెప్పడం కాదు, నేను చెప్తే మీరు పాట ఆపుతుంటావు కాదు. నువ్వుగా నువ్వు యేసుని ఎదురుగా ఉన్నాడు, యేసు వారిని ఎదురుగా ఉన్నారు. నువ్వు మాట్లాడేసేది, నువ్వే మాట్లాడు. నేను మాట్లాడితే నువ్వు చెప్పడం కాదు. చాలా ఖచ్చితంగా మాట్లాడు, నిశ్చయంగా మాట్లాడాడు, పూర్ణ హృదయంలో మాట్లాడు. దీన్ని బట్టి నీ కార్యం జరగబోతుంది. ఈ మాటలు బట్టే నీ కార్యం చేయబోతాడు దేవుడు. సమర్పణ చేస్తాడు. నీ శరీరము
లోకంలో ఉన్నాయి కోరుకుంటున్నాయి. అయ్యా నేను నా శరీరాన్ని సమర్పించేస్తాను. ఇప్పుడు నాకు నీ ఇష్టమే. ఈ శరీరం ఎలా వాడుకుంటావో వాడుకో. ఈ శరీరాన్ని దేని కొరకు వాడుకుంటావో వాడుకో. లోకానికి అప్పగించినయ్యా, లోకాసులకు అప్పగించిందండి. నీ ఇష్టం ప్రభు, నా ఇష్టం కాదండి. ఈ శరీరం నీ ఇష్టమే అయినా అని ప్రార్థన. అలాగే ప్రాణం, నీ ప్రాణం దేవునికి సమర్పించు. నీ ఆత్మ, నీ వ్యాధి కూడా సమర్పించేసు. నీ సమస్య కూడా దేవుడికి సమర్పించేది. నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టమే. నువ్వు ఎప్పుడు కావాలి అప్పుడు వచ్చేది. నువ్వు ఏం చేయకుండా వచ్చేది. నేను అది చేయాలి, ఇది చేయాలి, నీ డిమాండ్ చేయండి ఆయన. నేను శోధించను. నీ ఇష్టమే నా ఇష్టం. నీ ఇష్టం చాలా గొప్పది, నా ఇష్టం చాలా చిన్నది నాయన. నా ఇష్టం కాదండి, నీ ఇష్టం. నీ ఇష్టపూర్వకంగా జరిగిన చేయలేను సార్. నా ఇష్టం కాదు, నా ఆలోచన కాదు అని ఈరోజు సమర్పించు. నా ఆలోచన కాదయ్యా, నా బలము కాదు, నా బుద్ధి కాదు, నీ మీదే సమర్పణ. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు. మంచిది చెయ్యాలి, నువ్వుగా చేయాలి. నేను చెప్తే నువ్వు చెప్పడం కాదు. విషయం నేను చెప్తున్నాను, విషయం ప్రకారం నువ్వు చేసుకో. ఏ విషయం చెప్పాను ఆ విషయంతోనే ప్రార్థించు. నీ ఆశలు అప్పుడు అడగద్దు, నీ కోరికలు అడగద్దు అప్పుడే. నీ సమస్య కోసం అప్పుడే దేవుడు చెప్పకు. చెప్పే సమయం ఉంది అప్పుడు చెప్పి. ఇది ప్రార్థన విధానం. ప్రార్థనకి మెట్టిది, మెట్లు ఎక్కుతున్న ఒక్కో మెట్టు 4వ మెట్టు ఎక్కువ సమర్పణ చేసుకుని మెట్టి. నువ్వు ప్రార్థన చేసుకుని మెట్టు ఉంది 6వ మెట్టు చేసుకుంది. కంగారు పడపడు. నీ ప్రార్థన అవసరం తీర్చే మెట్టు ఒకటి ఉంది. ఆ మెట్టులో గోజడు దిగింది, ప్రార్థన చేతి. కానీ ప్రార్థన విధానంలో మెట్టులో గెలుకున్నావు. ఇది సమర్పణ మెట్టులో ఉన్నావు. అందరూ సమర్పణ చేసుకున్నారా? చేసుకుంటే యేసు నామంలో ఈ సమర్పణ చేసుకుంటే నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల బాగా మాట్లాడాలి, పైకి మాట్లాడాలి. సమర్పణ ఏంటో లోన్లో అనుకుంటాం కాదు, స్వరమెత్తి చెప్పాలి. 5వ మెట్టులోకి వెళ్తున్నాం. 5వ మెట్టులోనే దైవ లక్షణ స్తుతి మెట్టు. ఎందుకంటే 6వ మెట్టులోకి వెళ్ళే ముందు దేవునికి స్తుతి చెప్పాలి. నీ కార్యం జరిగిపోద్దని దేవుని స్తుతి పెట్టి చెప్పాడు. దేవుని కొనియాడేదే స్తుతి పెట్టు. దేవుని మెచ్చుకుంటూ ప్రార్థన చేయాలి. దేవుడు ఏ రూపంలో కనపడతాడు నీకు, ఏ పేర్లు తెలుసు నీకు, ఆ పేర్లు పెట్టి దేవుని. దేవుడు ఏమై ఉన్నాడు? అసలు దేవుడు ఏమై ఉన్నాడు? భూమిని ఆకాశాన్ని సృష్టించిన గొప్ప దేవా నీకే స్తుతి అని మాట్లాడాలి. భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవా సర్వాధికారి, సర్వము ఆయనకి అధికారం ఉంది. దేని మీద అయితే దాని మీద అధికారం ఉంది. వర్షం కురాలన్నా ఆయన 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 పర్మిషన్ ఇవ్వాలి. గాలి వేయాలన్నా పర్మిషన్ ఇవ్వాలి. ఎండలు కాయాలన్నా ఆయన పర్మిషన్ ఇవ్వాలి. సర్వము అధికారం ఉన్నవాడు. నువ్వేమనాలి? సర్వాధికారి నీకే స్తుతి అని చెప్పాలి. ఎవరికంటే అర్థం చేసుకోవాలి. దేవుడు ఇంకేమై ఉన్నాడు? ఆకాశమైన సింహాసనమై ఉన్నాడు. భూమి ఆయన పాదపీఠమైనది. దేవా గొప్ప దేవా అని స్తుతినాలి. ఆయన ఏమై ఉన్నాడు? ఇంకాను సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఎవరు చూడలేరు ఆయన్ని. సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవా నీకే స్తుతి. అందరూ చెప్పుకోరమ్మా. అమ్మ అందరూ చెప్పుకోవాలి. నేను చెప్తున్నా వెనకాల నువ్వు గుర్తించుకుని మాట్లాడు. పూర్ణ హృదయంతో మాట్లాడు. సమీపింపురాని దేవా నీకే స్తుతి చెయ్యాలి. అనాది దేవా, అనాది అంటే
ఆదికి ముందు ఉన్నది అనాది. భూమికి పుట్టక మునుపు ఉన్నవాడు, భూమి లేనప్పుడు ఉన్నవాడు. అనాది దేవానికి స్తుతి, అనాది దేవానికి స్తుతి, ఆది దేవానికి స్తుతి. అదంటే ఇప్పుడు ఉన్న దేవా నీకు స్తుతి. భూమి పుట్టలేనప్పుడు ఉన్న దేవానికి స్తుతి. చెప్పాలి అందరూ, ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి. అర్థం అవ్వాలి మాటలు, నీకు ఈ మాటలు అర్థం అవ్వాలి. నీవు స్వయంగా మాట్లాడాలి మాటలు. ఈ మాటలు నీవు స్వయంగా మాట్లాడాలి. అనాది దేవానికి స్తుతి, ఆది ఉన్న దేవానికి స్తుతి. ఆయన ఇంకేమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. వెలుగై ఉన్న దేవానికి స్తుతి. చెప్పాలి అందరూ, వెలుగై ఉన్న దేవానికి స్తుతి. ఆయన జ్ఞానమై ఉన్నాడు. ఆయన పరమజ్ఞాని, జ్ఞానమును దయచేసేవాడు, మానవునికి జ్ఞానం ఇచ్చేవాడు, పరమజ్ఞాని. నువ్వేమనాలి? జ్ఞానమై ఉన్న దేవానికి స్తుతి. చెప్పాలందరూ. ఈ మాటలు నీకు అర్థం అవ్వాలి. నువ్వు అనుభవిస్తూ మాట్లాడాలి ఈ మాటలో. జ్ఞానమై ఉన్న దేవానికి స్తుతి. అలాగనే ఆయన ఏమై ఉన్నాడు? శక్తి కలిగిన దేవుడు, బలవంతుడకు దేవుడు అంటారు కదా. ఆయన బలవంతుడకు దేవానికి స్తుతి. నీకు అసాధ్యమైనది ఏమి లేదయ్యా. ఎవరు కాదు స్తుతి చెప్పాలి. ప్రార్థన చేసుకోకూడదు ఈ మెట్టులో. మళ్ళీ ట్రాక్ వేరైపోతుంది, విధానం వేరైపోతుంది, కార్యం అవ్వదు. ఏది మెట్టులో ఆ మెట్టులోనే సమాధానం చెప్పాలి. ఏ మెట్టులో ప్రార్థన ఆ మెట్టు ప్రార్థనే చేయాలి. ఇప్పుడు దేవుడు స్తుతించే మెట్టు. స్తుతించు. సిలువలో వేలాడుతున్న యేసు నీకు స్తుతి. మా పాపమును మోసుకున్న దేవుని గొర్రె పిల్ల నీకు స్తుతి నాయనా చెప్పాలి. లోక పాపమును మోసుకున్న దేవుని గొర్రె పిల్ల, పరిశుద్ధాత్మ దేవుడా, ఆదరణకర్త నీకు స్తుతి. నన్ను ఆదరిస్తున్నావు తండ్రి, నన్ను నడిపిస్తున్నావు, నన్ను మోకరింపజేసావు, నాతో మాట్లాడుతున్నావు తండ్రి, నీకు స్తుతి. చెప్పాలి అందరూ. అమ్మ అందరూ చెప్పాలి. నేను చెప్పిన చెప్పిన అందరూ పూర్ణం వస్తుంది చెప్పండి. నీ కార్యం అవ్వాలంటే ఈ మెట్లు జరగాలి. నువ్వు ప్రార్థన చేసుకోవద్దు, అంశ ప్రార్థన అప్పుడే చేసుకోవద్దు. చేస్తుంది కంటే నీకు స్తుతున్నాయి. స్తుతి నీ స్థితి మార్చేస్తాను. దేవుని కొనియాడితే నిన్ను గొప్పవాడుగా చేసేస్తాడు. దేవుడు కోరుకునేది అదే. నిన్ను నన్ను పుట్టించింది ఎందుకంటే దేవుని ఆరాధించాలి, స్తుతించాలని. అందుకే దావీదు 7 సార్లు స్తుతించాడు దేవుడిని. ప్రార్థన కన్నా స్తుతి మిన్న. విశ్వాసులు ప్రార్థన చేస్తారంట, ప్రవక్తలు స్తుతి చేస్తారు. అంటే మరో మెట్టది. స్తుతి అంటే నీ కారు వైపునట్టే లెక్క. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. తైలాభిషేకం పండుగ ఘనముగా జరిగిస్తున్న దేవానికి స్తుతి. అభిషిక్తుడిగా దిగి వచ్చుతున్న దేవానికి స్తుతి. పోయబడిన తైలముతో దిగి వచ్చుతున్న ఒలివ నూనెనే తైలంతో వచ్చుతున్న దేవానికి స్తుతి. మమ్మల్ని వెలిగించుతున్న దేవానికి స్తుతి. చెయ్యాలి ప్రార్థన. అయిపోతుంది, మెట్లు అయిపోతుంది. ప్రార్థన దేవా నీవే స్తోత్రపాత్రుడవు. అందరూ చెప్పండి. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. అందరూ చెప్పాలి మళ్ళీ. దేవా నీవే. అయ్యా నువ్వే
హెచ్చించబడాలి, తగ్గించబడాలి. స్తోత్రపాత్రుడవు నీవు మాత్రమే మహిమరూపివి దేవా, నీవే స్తోత్రపాత్రుడవు దేవా, నీవే స్తోత్రపాత్రుడవు. యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు, యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు. అందుకొందువని స్తుతి చేయుచున్నాము, అందుకొందువని స్తుతి చేయుచున్నాము దేవా, నీవే స్తోత్రపాత్రుడవు. 6వ మెట్టు నిర్మాణం. 6వ మెట్టే ప్రార్థన మెట్టు. ఇప్పుడు చేసుకో. నువ్వేది చెయ్యాలనుకుంటున్నావో, ఏది అడగాలనుకుంటున్నావో దేవుడిని అడుగు. దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడు తప్పగా ఇస్తాడని విశ్వాసంతో అడగడు. ఆయనకి అన్నీ ఉన్నాయి, అన్నీ ఇచ్చే దేవుడు. ఆయనకి మరొకటి ఇస్తాడు. ఆకాంక్ష బతుమానుకో. గుడ్డివాడు కేకేసేది కేకేసు. ఆకాంక్ష ఎర్ర సముద్రం దాటాలంటే, ఎర్ర సముద్రం సమస్య నా దగ్గర ఉందయ్యా, దాటించరా తండ్రి. నీ సమస్య నీకేం కావాలి అడుగు. తప్పకుండా అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును. నువ్వు ఆయన తట్టు, నువ్వు అడిగితే ఆయన తట్టునట్టే లెక్క. వెదకటి దొరుకును, వెతుకు, ప్రార్థనలో వెతుకు. ఏం కావాలో వాడు, ఏం కావాలో తీసుకో, ఎతుకు. ఈ ప్రార్థన మెట్టులో ఎతుకు, అడుగు. దేవుడు అడిగితే తట్టుడి తీయబడు అంటాడు, అని చేస్తాడు. ధననిధులు చేస్తాడు, ఆరోగ్యమనే సంపద తీస్తాడు. వెతుకుడి నీకు దొరుకును. వెతుకు. నీకేం కావాలో వెతుకు, నీకేం కావాలి ఎదుగు. నీకే నీ దగ్గర దొరికే, నీ ఎదురుగానే ఉంది, నీకు దొరికేస్తాను. అడుగు. ప్రార్థన చేసి అడుగు, ఇవ్వబడుతుంది. అడుగు. ఆసక్తితో తట్టు. నీ ప్రార్థనతో తట్టు. యేసయ్యని నీ ప్రార్థనతో తట్టు. వెతుకు. నీ ప్రార్థనలో వెతుకు. ఏం పోగొట్టుకున్నావో అది వెతుకు. ఏది కావాలో అది వెతుకు. ఏది కావాలనుకుంటున్నావో అది వెతుకు. ఇస్తున్నాడు దేవుడు, నీకు ఇస్తున్నాడు దేవుడు. నీ ఎదురుగానే ఉంది, నీ ఎదురుగానే పెట్టాడు. వెతుకు, తీసుకో. పూర్ణ హృదయం అవిశ్వాసంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎవరి కాళ్ళే మనుషుని దేవుని బతుమానుకోవాలి. దేవుడు అడగమంటాడు, అడుగు. తట్టు. యేసయ్యని తట్టు. యేసయ్యని తట్టు. దేవుడు దూతను తట్టుతాడు నీ కార్యం చేయటానికి. వెతుకు. యేసయ్య సన్నిధిలో వెతుకు, ప్రార్థనలో వెతుకు. ఏ కష్టంతో బాధపడుతున్నావో, ఏ సుఖం కోసం ఎదుగుతున్నావో వెతుకు, నీకు ఇస్తాడు దేవుడు. ఏ ధనం కోసం వెతుకుతున్నావో వెతుకు, ఇస్తాడు. ఏ అప్పుల్లో కూలిపోయావో వెతుకు, లక్షలాది రూపాయలు కురిపించేస్తాడు. ప్రార్థించి
ప్రార్థన చేయి. ఎవరు కాదు మౌనంగా ఉండదు. అయిపోయింది, మెట్లు అయిపోయాయి. ఇది ప్రార్థన పెట్టు. నువ్వు పొందుకుని పెట్టింది, నీ కార్యం జరిగే పెట్టు, నీకు దొరికే పెట్టింది, నువ్వు తీసుకుని పెట్టింది, నువ్వు తీసుకుని వెళ్ళే పెట్టింది. మాట్లాడు, యేసుతో మాట్లాడు, అన్నిటితో ప్రార్థన చేయి. బతుమానుకో, ఆసక్తితో ప్రార్థన చేసు. సమస్య వైపు చూడదు, పరిస్థితుల వైపు చూడదు. సాగుకో, ప్రార్థనలో సాగుకో. నువ్వు ప్రార్థనలో సాగుకో. దేవుడు మహోన్నతుడు. దేవుడి దగ్గర సాగుకో. దేవుని వైపు చూడు, నీ శత్రు వైపు చూడొద్దు. నీ సమస్య తీసుకు. యేసయ్య గొప్పవాడు, యేసయ్య గొప్పవాడు. నీకేమందరూ ఎవరు నీవుగా చెప్పాలి. నేను చెప్తే నువ్వు చెప్తుంది కాదు. పాట చెప్పండి, అప్ప చెప్పకూడదు. ప్రార్థన అయినా, ఏడుమిట్లు ధ్యానమైనా నీవుగా చేసుకునేది. ఎవరు ప్రార్థన వారికి ఫలితం ఇస్తారు. చేసుకోవాలి. కొన్నాళ్ళు నేర్పని ఇక్కడి నుంచి మీరు చేసుకోవాలి. మెట్లో ప్రార్థన చేయాలి. ఇప్పుడు నువ్వు ప్రార్థన పెట్టుకు చేస్తూ ఎంతసేపు చేసుకుంటావు? నువ్వు ఎలా బతిమాలుకుంటావు? నీకు ఏం కావాలడు? ఎన్ని కావాలని ఇచ్చేస్తాడు దేవుడు, ఎన్ని కావాలని ఇచ్చేస్తాడు దేవుడు. దేవుడికి ఇవ్వడానికి సిద్ధమన్నాడు. ప్రతి శనివారం ఇదిగో ఆయన ధనాన్ని తీసుకొస్తున్నాడు, ఆరోగ్యాన్ని తీసుకొస్తున్నాడు, బలము తీసుకొస్తున్నాడు, నీ ధైర్యాన్ని కూడా తీసుకొస్తున్నాడు. నేను ఇక్కడ ఉన్నాయి, నువ్వు పట్టుకెళ్ళటమే, నువ్వు తీసుకుని వెళ్ళటమే. వెతుకు, నీకు దొరుకుతుంది. ఇక్కడ బైబిల్ మిషన్ ప్రార్థన సార్లు నువ్వు వెతుకు. ఏది పోగొట్టుకున్నావో అది వెతుకు, నీకు దొరికే స్థానం ఇదే. రంగపేట మండలానికి ఒక స్థలం ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు. అదే బైబిల్ మిషన్ ప్రార్థన సాధనే ఒక స్థలం ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ నువ్వు వెతుకుతే దొరుకుతుంది. అడిగితే దేవుడు నువ్వు అడిగితే ఇస్తాడు, తట్టితే ఆయన పడుకుంటాడు. నువ్వు తట్టు, ఏ సరి తట్టు, నేనున్నాను కుమారుడు అంటాడు. భయపడవద్దు అంటాడు. ఊరకనే ఉండమంటారు ఆయన. అని తట్టు అడుగు, ప్రార్థనతో అడుగు. అయ్యా నేనేం చెయ్యాలండి? నేను గాఢాంధకారంలో ఉండిపోయినయ్యా, నేను చీకటిలో ఉండిపోయిందండి, అప్పులు ఊపులో కూలిపోయిన ప్రభువా, ఏం చేయనంటే ఆయన తట్టు, నీకు మార్గం చూపించేవాడు ఆయన. వెతుకు, నీకు మంచి మార్గం దొరుకుతుందని దేవుడు చెప్తున్నాడు. చేసుకో ప్రార్థన. నీ బ్రతుకు మార్చేది ప్రార్థనే, నీ స్థితి మార్చేది ప్రార్థనే, మన బ్రతుకులు మార్చేది ప్రార్థనే, ఇది గొప్పవాడిగా చేసేది ప్రార్థనే. ప్రభువారి ప్రార్థన మార్పు, యేసయ్యాని కేకలవి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఎర్ర సముద్రం దాటిపోతాడు, ఎర్ర సముద్రం లాంటి అప్పులు దాటించేస్తాడు. ఎర్ర సముద్రం లాంటి నీలో ఉన్న ఆ నిందను తీసివేస్తాడు, లోటును తీసివేస్తాడు. నీలో ఏదో లోటు ఉంది, ఏ లోటుతో వచ్చావు ఆ లోటుని దేవుడు తీసివేసి నేను లోటు దేనిలాగా చేసేస్తాడు. ప్రార్థించి కన్నీటికి కరిగిపోయే దేవుడు దేవుని దగ్గర వచ్చినప్పుడు మౌనంగా ఉండడు, ఆసక్తితాడు కానీ ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. స్తోత్రమే. అందరూ నాతో చెప్పండి, యేసు నామములో అడుగుచు వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎడమ చేతులు పొడి చేపెట్టుకుందాం, నీళ్లు తాగినట్టుగా పెడదాం, దోషుల కింద పెట్టుకుందాం.
ఎడమ చేతిలో కుడి చెయ్యాలి. అందరూ నాతో చెప్పండి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడాలి. ఇది 7వ మెట్టు, కనిపెట్టుట మెట్టు. ప్రార్థన చేసుకోకూడదు ఈ మెట్లో. ఒక్క 5 నిమిషాలు కనిపెట్టు, వెతకమన్నాడు కదా, ఇది దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ నీ కార్యం చేస్తాడో దేవుడు తప్పకుండా చెప్పే సమయం ఇది. మౌనంగా ఉండి కనిపెట్టు. మహోన్నతుడ దగ్గర తండ్రి, ఉదయకాలం వచ్చిన ఆయన నువ్వు ఏర్పాటు చేసే స్థలంలో కార్యం చేసావు తండ్రి. 7 మెట్లు చాలా వరకు మీరు ఉండి నడిపించిన మీరే మహిమ గంభీరం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ముగింపు ప్రార్థన చేస్తున్నాం. చేతులు చూడండి. మహోన్నతుడా, నీకే వందనములు, నీకే స్తోత్రములు. బైబిల్ వేస్తున్న ప్రార్థన సాధారణంగా పడిన స్థలంలో ప్రతి శనివారం మీరు వచ్చి మాతో మాట్లాడి ఆయన మేము ప్రార్థన చేసే భాగ్యం, 7 మెట్లు ధ్యానం చేసే భాగ్యం, నీ వాక్యము నీ మాటలు వినే భాగ్యం మాకు ఇచ్చినందుకు ప్రభువా, ఇక్కడ ఈ మందస్సం ఏర్పాటు చేసుకున్నారు. శిలువ సింహాసనం అనే మందస్సంలో నుండి మీరు మాట్లాడుతున్నారు, మీరు వింటున్నారు, మీరు చూస్తున్నారు. ఆ పట్ల గొప్ప కార్యాలు చేసే స్థలం కదా. వెతికితే దొరికే స్థలమునైనా, అడిగితే ఇచ్చే స్థలము తండ్రి, తడితే నువ్వు పలికే దేవుడు తండ్రి. ఈ స్థలంలో మమ్మల్ని ఓదార్చే దేవుడు తండ్రి. ఎన్నో గొప్ప కార్యాలు ఈ స్థలంలో చేశారు. ఇగో ప్రభా, కొద్దివారం నుండి మేము వచ్చాము. ఆయన కృప చూపి సహాయం చేయాలి. ఆయన నేను నమ్ముకున్న వారు సిగ్గుపడలేవనన్నావు. నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈ నిరీక్షణ నువ్వు దేవుని మహిమపరుచుకుంటానికే తండ్రి. ఈ నిరీక్షణ నువ్వు మహిమపరుచుకుంటానికే. నేను అనుకున్న సమయానికి నేను చేస్తే అది శ్రేష్టమైన ఉంటుందని సెలవించావు. మా ఆశ ఎప్పుడు కావాలని కోరుకుంటుంది. కానీ తండ్రి, మేమనుకున్న సమయంలో మేము చేసుకుంటే అది నష్టపోతామో అని మీ వాక్యము సెలవించినట్టుగా తండ్రి, నీ ఇష్టమైన సమయంలోనే, మీరు అనుకున్న సమయంలోనే బిడ్డలు కార్యం చేయండి. ఆయన ఆలస్యమైందని బిడ్డలు ఆవేదన పడకుండా తండ్రి, ఆలస్యము శాస్త్రమైనది ఇవ్వడానికి ప్రభావ మీరు ఏర్పాటు చేస్తున్నారు. అట్టి శాస్త్రమైన కార్యం పెట్టుబడి చేయండి తండ్రి. మీకు అందరము తండ్రి, ఈ నిరీక్షణ అయా నీ చేసే కార్యం కోసం ఎదురు చూసే ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపడలేదన్నావు తండ్రి. మమ్మల్ని సిగ్గుపడలేదు, గొప్పగానే నిలబడతారని సెలవిచ్చినట్లుగా తండ్రి. బిడ్డల తండ్రి నిరీక్షణ కలిగి భాగ్యం కలిగి ఆయన వారి తండ్రి గొప్ప కార్యం చేసి నేను మహిమపరచబడను. ఆశీర్వాద భోజనం చేస్తున్నప్పుడు నేను ఆశీర్వదించాను.
వారి రాకపోకల యొక్క దీవించాలి. మీరే కృప చూపించారు. మహిమ యేసు వారి నామం అడుగుచ్చి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమన్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందున నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించుము. మమ శోధనలోనికి తేక కీడులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయము, అపవాదికి లయము. ప్రభు యేసు రక్తమే జయము, అపవాదికి లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం అపజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారు యొక్క కృప, పరిశుద్ధాత్మిక నివాసహాసము మీకును, మీరు చేసుకున్న ప్రార్థనలను, మీ పరిపాటుకును, మీ ఉద్యోగాలను, జరగబోయే తైలాభిషేక పండుగను సదాకాలము తోడుగుండి బలపరిచి మేఘం ఎక్కించును గాక.